అబ్బా ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎంతకాలం మా ఇంట్లో పంది కొక్కు తిన్నట్టు తిన్నావు కదా, ఇప్పుడు 4 డబ్బులు సంపాదించి పెట్టొచ్చు కదా. నువ్వు మాత్రం నీ చెమటని చిందించావా, నీ రక్తాన్ని దారపోసావా? ఏం పి నన్ను కదిలించుకో, సెన్సార్ డైలాగులు వస్తాయి. ఆ, నాకు మాత్రం రావనుకున్నావా ఏంటి? నోరు విప్పితే ఓటీటీ కంటెంటే విత్ సబ్ టైటిల్స్. బా ఇద్దరు నోరు మూయండి కాసేపు. మాలాగే మీరు కూడా ఏదో ఒక పనిలో చేరండి. తినేవి 10 చేతులు, సంపాదించేవి 2 చేతులు అయితే కుటుంబం ఎలా గడుస్తుంది? సరే నాన్న. సరే మావయ్య గారు, ఇద్దరం శరీరాల్ని బాగా సుఖపెట్టేశాం. ఇప్పుడు కష్టపడాలంటే బాధగా ఉంది. అయినా తప్పదు, పొట్ట నిండాలి కదా. అయ్యే, సంవత్సరాల నుంచి నింపుతూనే ఉన్నావు కదా ఆ పొట్టని. నువ్వు మాత్రం ఖాళీగా ఉంచావా ఏంటి? బావా ఇంకాగండి. ఉద్యోగాల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేద్దాం అంతే. మరి ఈ ఆడలేడీస్ పరిస్థితి ఏంటి? నాకు ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు మొదలయ్యాయి. నేను ఏ పని చేయకూడదు. అనుకున్నానే, నీ దగ్గర నుంచి ఇదే డైలాగ్ వస్తుందని అనుకున్నాను. వసంత గారిది వంట పని, నాది ఇంటి పని, అత్తయ్య గారిది కుటుంబాన్ని రన్ చేయడం. ఏదో చదువు వెలగబెట్టావు కదా, నువ్వు కూడా జాబ్ చేయొచ్చు కదా. బావా, నా బంగారం పువ్వుల్ని పట్టుకుంటేనే ఆ చేతులు కందిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా బంగారం ఇంట్లోనే ఉంటుంది. ఆహా, పెళ్ళాం గ్లామర్ పాడైపోతుందని కంగారు పడిపోతున్నాడు. ఏమే, నువ్విలా ఇంట్లో కూర్చుని గ్లామర్ పెంచుతానంటే కుదరదు. మనిద్దరికీ సరిపడా పని చూసుకుని వస్తాను. నాకు తోకలా నా వెంటే రావడానికి రెడీగా ఉండు. మన ప్రయత్నం ఈ క్షణం నుంచే మొదలు పెడదాం. పదండి. పెద్దావిడ గారు, నాకు ఏదైనా పని చెప్పండి, చేస్తాను. దానికి చెప్పండి, నాకు మాత్రం చెప్పకండి. మీరిద్దరూ బట్టలు ఉతకండి, గిన్నెలు తోమండి, నేను వంట పని చేసుకుంటాను. గిన్నెలు బట్టలు నేను బయట పెడతానులేండి. నేను బట్టలు ఉతుకుతాను, మీరు గిన్నెలు కడగండి, సరేనా? ఒకరోజు నేను గిన్నెలు కడుగుతా, మరొక రోజు నువ్వు కడుగు. ఒకరోజు నేను బట్టలు ఉతుకుతా, మరొక రోజు నువ్వు ఉతుకు. ముక్కు పుడక నమ్ముకొని ఆ డబ్బులని పంచుకుందాం అనుకున్నాము. ఇలా ఇంటి పనులు పంచుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది కర్మకు అనర్హం. ఇక చేసేదేమీ లేదు, తప్పదు, పద. వసంత గారు, నిహారిక గారు, బట్టలు గిన్నెలు రెడీ, తొందరగా బయటికి రండి. నేను పుట్టిన తర్వాత ఇప్పటి వరకు చేతులతో బట్టలు ఉతికిందా లేదు, ఓన్లీ వాషింగ్ మిషన్. నేను కూడా అప్పుడప్పుడు గిన్నెలు కడిగేదాన్ని, మరి బండెడు గిన్నెలంటే నా వల్ల కూడా కాదు. అన్ని రోజులు ఒకేలా ఉంటాయా ఏంటి? ఏమంటారు పెద్దావిడ గారు? అంతేగా మరి. తొందరగా కడగండమ్మా, నేను వంట చేయాలి కదా. కానీ ఏంటే, మేం పనులు చేస్తుంటే నీకు ఆనందంగా ఉందా? నవ్వొస్తుంది నీకు? అయ్యో అదేం లేదండి, మీకు ఇలాంటి కష్టం వచ్చినందుకు బాధగా ఉంది.
నీ డైలాగ్ కి నీ ఎక్స్ప్రెషన్ కి అసలు సింకే లేదే. అయ్యో నన్ను అపార్థం చేసుకోకండి. అర్చన, నా చెల్లెలు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ మరీ వెళ్తుంది. నువ్వు చూసావా? ఆ చూసానండి. అవని అలా వెళ్తుంటే చాలా బాగుంది కదా. బాగుందండి. తమరు నోరు ముయ్యండి. మా ఇంట్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది, అంట్లు కడగడానికి పనమ్మాయి కూడా ఉంది. అవన్నీ మాకు తొందరలోనే వస్తాయి. మిడిసి మిడిసి పడకు. ఎలా వస్తాయేంటి? మగాళ్ళు పని కోసం వెళ్లారు. హ, ఒక్కళ్ళకి ఒళ్ళొంగదు. వాళ్ళేం పనులు చేస్తారు? మేం మోహము. దాని మాటలు మీరేం పట్టించుకోకండి. మీ పనులు కానివ్వండి. నువ్వు రా అర్చన, రా.